తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, యువరాజ్యం పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టింది తెలంగాణ భీమరావు బాడా కోసం. దానికోసం తెలంగాణ మీద మొదటి కేసు నా తెలంగాణ వాడే పడింది. కూర్చోబెట్టి మీరు అందరూ కూర్చోబెట్టి ఆ రోజు ఒక్కరు ఏమయ్యారు, ఈ రోజు మీరు బెదిరిస్తా ఉన్నారు, బయటకు వస్తే దాడులు చేస్తారు. దాడులు కొత్తగా కొన్నారా? మీరు మహబూబ్ నగర్ లో మన కాంగ్రెస్ నాయకులు కూలిస్తే స్టేజీ కూల్చేశారు. మీరు మా కారు అడ్డం పెట్టి దాడులు చేయడం ఇవన్నీ తట్టుకొని ఇచ్చాం మేము. కప్పంలో మీరు రాళ్ళు దాడులు చేశారు ఆ టైంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మా కొత్త కొన్నారా? మీరు చేసే ఈ తాటాకు చెప్పులకి బెదిరేస్తారు. అలా మాట్లాడితే విద్యార్థులు కూడా చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా, అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది. ఇక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి. ఇక్కడ వాటి గడ్డి కోసం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఇస్ ఎ క్రిమినల్ ట్రెస్ పాస్, క్రిమినల్ డిఫమేషన్ లో mischief with nullified intention, propagating misinformation for causing unrest and regional differences. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒక్కసారి కూర్చొని మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాటికి భయపడేవాళ్ళం కాదు. ప్రతి చోట మీరు రీజనల్ గా ప్రతిసారి పట్టుకొస్తే ఇక్కడున్న జర్నలిస్ట్ లో కానీ ఐఏఎస్ ఐపీఎస్ లో కానీ అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు భారతదేశంలో నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేసే మొట్టమొదటి గుర్తు లేదు జనసేన. మర్చిపోయాను, మేమైతే ఆ గుర్తులు